Hello everyone, this is Shiva. So నిన్న మనం ఫస్ట్ ప్రాబ్లమ్ చూసామండి. సో టుడే సెకండ్ ప్రాబ్లమ్ సేమ్ థింగ్ ఆన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమడిగారంటే 2 point charges are kept in air with separation between them. Force between them is F1 if half of the space between the charges is filled with dielectric constant 4. Force between them is F2 if 1/3 of space between the charges is filled with dielectric constant 9. Then F1 by F2 is మనకు ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం సింపుల్ కాన్సెప్ట్ చూసాం. ఫండమెంటల్ కాన్సెప్ట్ వచ్చేసి 2 చార్జెస్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 separated by distance R. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కూలుంబిక్ రిపల్షన్ బిట్వీన్ దెమ్ మనం చూసాం. అది FC ఈజ్ ఈక్వల్స్ టు KQ1 Q2 బై R² వేర్ K ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0. ఈ ఎప్సైలాన్ నాట్ మనం ఏమంటామంటే అబ్సల్యూట్ పర్మిటివిటీ, రైట్? పర్మిటివిటీ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ or ability of medium or property of medium to let field lines and electric field lines pass through it, right? For example మీడియం అంటే ఏ మీడియం లేనప్పుడు మనకు తెలుసండి, ఒక ఛార్జ్ ఉన్నప్పుడు దాని చుట్టూ దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి దాని నుంచి ఎమినేట్ అవుతాయి. అంటే ఫీల్డ్ని మనం అలా ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు ఆ మెటీరియల్ అనేది ఎంత బాగా ఎంత ఎఫిషియెంట్గా ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది దాని లోపల నుంచి పాస్ చేయగలదో ఆ ఎబిలిటీని మనం పెర్మిటివిటీ అంటాం. సో బేసిక్గా మెటీరియల్ పోలరైజ్ అవ్వడానికి అంటే చార్జ్ అవ్వడానికి ఎంత బాగా అంటే తను ఎంత అలౌ చేసుకోగలదు, రైట్? ఆ ఎబిలిటీని మనం పర్మిటివిటీ అంటాం. సో ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క పర్మిటివిటీ ఉంటుంది. ఏ మీడియం లేనప్పుడు అంటే వ్యాక్యూమ్లో ఉన్నప్పుడు దాన్ని మనం అబ్సల్యూట్ పర్మిటివిటీ అంటాం, రైట్? దీన్ని పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని కూడా అనొచ్చు. దీనికి కొంత వాల్యూ ఉంటుందని కాన్స్టెంట్ 8.857 × 10⁻⁻11 or 12, రైట్? వాల్యూ యూజువల్గా ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా మనం SI యూనిట్స్ మొత్తాన్ని కలిపి మనం యూజువల్గా 9 × 10⁻9 అని రాస్తాం. ఓకే, సో కానీ ఇప్పుడు ఈ టూ చార్జెస్ మధ్యలో ఏదైనా మీడియం కనుక ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 ఈ రెండింటి మధ్య ఏదైనా మీడియం కంప్లీట్గా కవర్ చేసాం వాటర్లో కానీ వాట్ ఎవర్ మీడియం ఇట్ ఈస్, రైట్? అప్పుడు మనం డైరెక్ట్గా K ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 రాయలేం. సో అప్పుడు ఏం చేయాలంటే FC ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε మీడియం Q1 Q2 బై R². ఇప్పుడు ε0 అంటే వాక్యూమ్ లేదు, మీడియం ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ε0 నేను εm రాస్తాను. εm ఇస్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం. ఏ మీడియంలో అయితే మనం ఛార్జ్ ప్లేస్ చేసామో ఆ మీడియం యొక్క పర్మిటివిటీ εm. అంటే ఒక రెండు ఛార్జెస్ మధ్య ఏదన్నా మనం ఒక మీడియం పెడితే ε0 బదులు మనం εm అని రాస్తాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే εr అని చెప్తాం. సో εr ఇస్ మీడియం బై ε0. ఇప్పుడు వాక్యూమ్తో పోలిస్తే ఆ మీడియంకి పర్మిటివిటీ ఎంత అంటే వాక్యూమ్లో ఏమీ లేదు, కంప్లీట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అవుతాయి. కానీ ఒక మీడియం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మీడియం అంత ఎఫిషియెంట్గా అంత ఫుల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అందులోంచి పాస్ చేయడానికి కుదరదు. కొంత ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ ఫ్యాక్టర్నే మనం రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. అంటే వాక్యూమ్తో పోలిస్తే ఆ మీడియం ఎంత బాగా పాస్ చేయగలదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అందులోంచి, ఆ ప్రాపర్టీని మనం εr అంటాం, రైట్? సో దీన్నే మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటాం.
సో ఎప్సిలాన్ నార్ లేదా యూజువల్గా దీన్ని కే అని కూడా డినోట్ చేస్తారండి. జనరల్గా ఈ కే దిస్ ఇస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఈ కే జనరల్గా నేను అంటే కొన్ని రిఫరెన్స్ టెక్స్ట్లో కేని ఇలా తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య యూనో కన్ఫ్యూజ్ అవుద్దు. అంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ డినోటెడ్ బై కే ఇన్ ఫిజిక్స్, రైట్? సో ది కన్ఫ్యూజ్ అవుతుందండి. దిస్ ఇస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ దిస్ ఈస్ 1/4πε. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దిస్ ఈస్ ద థింగ్. అంటే ఇది మీడియంలో పెట్టినప్పుడు సినారియో అండి. సో మీడియంలో పెట్టినప్పుడు ఏమవుతుంది? సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε. నేను ఏం రాస్తానంటే ఎప్సిలాన్ ఆర్ ఎప్సిలాన్ నాట్ Q1 Q2/r². సో 1/4πε Q1 Q2/r² ఆల్రెడీ ఎఫ్సి అంటే మీడియం, లెట్స్ సే దిస్ ఇస్ డినోటెడ్ బై ఎఫ్సి నాట్, something like that, right, divided by epsilon r Q1 Q2/r². Sorry, this whole thing is okay. Let's denote it by Fm. Right, Fm is equals to 1/4πε epsilon naught Q1 Q2/r². So Fm is equals to 1/4πε Q1 Q2/r² already Fc naught, right? అంటే vacuumలో ఉన్నప్పుడు కూలుంబిక్ ఫోర్స్ అంటే డివైడెడ్ బై ఎప్సిలాన్ r. సో Fc naught డివైడెడ్ బై K, రైట్? అంటే 2 చార్జెస్ నేను ఇప్పుడు మీడియంలో ప్లేస్ చేస్తే వ్యాక్యూమ్లో ఉన్న దానికంటే ఫోర్స్ కంటే K టైమ్స్ రిడ్యూస్ అయింది, అంటే 1/K టైమ్స్ రిడ్యూస్ అయింది. సో ఫోర్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా కవర్ చేసినప్పుడు, రైట్, 2 చార్జెస్ మధ్యలో కంప్లీట్గా మీడియం ఫిల్ చేసినప్పుడు, అలా కాకుండా మనకి ప్రాబ్లంలో అడిగిందంటే పార్షియల్గా, అంటే ఫస్ట్ ఏం చేశారంటే హాఫ్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్నారు. నెక్స్ట్ సినారియోలో 1/3 ఆఫ్ ద స్పేస్ ఇస్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ అన్నారు. సో ఇప్పుడు నేను హాఫ్, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2, right, somewhere around here ఓన్లీ కొంత మీడియం వరకే నేను డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ప్లేస్ చేశాను, రైట్? సో దీని థిక్నెస్ వచ్చేసి T అనుకుందాం, ఓకే? సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాక్చువల్ డిస్టెన్స్ నేను R అనుకుంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న థిక్నెస్ వచ్చేసి T. సో మిగతా స్పేస్ ఏమవుతుందండి? ఈ స్పేస్ కలిపి ఈ మొత్తాన్ని, ఈ రెండు డిస్టెన్సెస్ని కలిపి నేను R-Tగా తీసుకోవచ్చు, రైట్? సో Q1 Q2 మధ్యలో స్పేస్ వచ్చేసి R-T ప్లస్ T, అంటే T థిక్నెస్ డైఎలక్ట్రిక్ మీడియం నేను ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఈ రెండు మీడియమ్స్ ఉన్నాయి, రైట్? అంటే ఏమీ లేదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ ప్లస్ సమ్ మీడియం, అంటే పార్షియల్గా ఫిల్ చేశాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎఫెక్టివ్ డిస్టెన్స్ కన్సిడర్ చేస్తాను, రైట్? సో ఎఫెక్టివ్ డిస్టెన్స్ కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్, అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మీడియం లేకుండా, అంటే ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ మీడియంలో లేకుండా ఓన్లీ వ్యాక్యూమ్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఇక్కడ ఈ మీడియం తీసేస్తే ఈ మీడియంలో ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుందో అదే ఫోర్స్ని నేను వ్యాక్యూమ్లో పెడితే ఎంత యాక్ట్ అవుతుందో, అంటే దీన్ని రీప్లేస్ చేస్తే దీని ఎఫెక్టివ్ డిస్టెన్స్ నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫోర్స్, అంటే ఇది ఉన్నప్పుడు ఫోర్స్ ఎంత అంటే మీడియం పెట్టినప్పుడు ఫోర్స్ ఎంత? మీడియం పెట్టినప్పుడు ఫోర్స్ వచ్చేసి 1/4πε మీడియం Q1 Q2/r². అంటే ఇక్కడ డిస్టెన్స్ నేనేం చేస్తానంటే సమ్ R' అని తీసుకుంటాను,
రైట్, లేదా టీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీ తీసుకున్నాను, జనరల్గా చెప్తున్నాను ఆర్ డాష్ తీసుకుంటాను. అదే వ్యాక్యూమ్లో పెట్టినప్పుడు 1/4πε0 Q1 Q2 బై R², రైట్. సో ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్, ఎందుకంటే దీన్ని నేను ఎఫెక్టివ్గా రిమూవ్ చేస్తాను. అంటే ఇందులో ఫోర్స్ సేమ్ ఉండాలి కాబట్టి ఈ రెండు ఫోర్సెస్ని ఈక్వేట్ చేస్తే 1/4πεmని నేను ε0 εr రాయొచ్చు. Q1 Q2 బై R² or R'² is equals to 1/4πε0 Q1 Q2 by R². So Q1 Q2 1/4πε0. So from here I can write εr R'² is equals to R². So from here R is equals to, I can write √εr R', రైట్. సో ఇప్పుడు ఈ సినార్ అంటే ఈ కేసులో నేను ఏం తీసుకున్నట్టే డైఎలక్ట్రిక్ మీడియం థిక్నెస్ వచ్చేసి R, ఎఫెక్టివ్ డిస్టెన్స్ R. సో ఇక్కడ నేను R is equals to, I can write √k into T, రైట్. సో ఇప్పుడు నేను ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎలా తీసుకుంటానంటే టోటల్ డిస్టెన్స్ అంటే ఓన్లీ వ్యాక్యూమ్ ఎంత డిస్టెన్స్ అంటే, లేదా ఏ యాక్చువల్ డిస్టెన్స్ వచ్చేసి R-T ప్లస్ దీన్ని రీప్లేస్ చేస్తాను. దీన్ని రీప్లేస్ చేస్తే నాకు √KT, రైట్. సో దిస్ ఈజ్ మై ఎఫెక్టివ్ డిస్టెన్స్ నౌ. ఓకే, అంటే ఇప్పుడు ఇది రీప్లేస్ చేసి మొత్తం వ్యాక్యూమ్గానే కన్సిడర్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ నేను అప్లై చేయొచ్చు. కాకపోతే ఈ ఆర్ ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను, రైట్. సో F0 is equals to, now I can write 1/4πε0 Q1 Q2 by R-T plus √KT whole square, where T is thickness of dielectric, right. K వచ్చేసి మనకి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, R వచ్చేసి యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లీవ్ ఇట్ ఫర్ యువర్ థాట్, ఏదో మనం చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 ఉంది, రైట్, దే ఆర్ సపరేటెడ్ బై సర్టన్ డిస్టెన్స్. ఇప్పుడు నేను పార్షియల్గా T1 థిక్నెస్లో K1 ఇన్సర్ట్ చేశాను, T2 దగ్గర డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K2 ఫిక్స్ చేశాను, రైట్. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, సో ఎఫెక్టివ్ డిస్టెన్స్ టోటల్ యాక్చువల్గా R, ఇందులోంచి T1 T2 తీసేస్తానండి. సో R-T1 plus T2 ఈజ్ యాక్చువల్ ఎయిర్ మీడియం ఆర్ వాక్యూమ్ విచ్ ఈజ్ అవైలబుల్, రైట్. సో ఎఫెక్టివ్గా ఈ టూ మీడియమ్స్ నేను కనుక రీప్లేస్ చేస్తే, ఇంతవరకు రీప్లేస్ చేస్తే నేను R ఏం రాయొచ్చు, ఇంతవరకు, రైట్. ఈ మీడియం వరకు నేను ఏం రాయొచ్చు, √K1 ఇంటూ దీని థిక్నెస్ వచ్చేసి T1, దీనికి వచ్చేసి √K2 ఇంటూ T2. So my total effective distance, now I can write, or effective Coulombic force of repulsion between two charges, I can write, right, 1/4πε0 Q1 Q2 by, so this is R minus of T1 plus T2 plus √K1 T1 plus √K2 T2 whole square. Okay, so I hope you got it. So ఇప్పుడు ఏం చేస్తామంటే, రైట్, now let's proceed to the problem given, right. So in the problem it's given as, so first half fill చేసామండి. సో F1 తీసుకుంటాను. సో F1 is equals to, so 9 into 10 to the power of 9 into, right, Q1 Q2 by, so this is R minus thickness వచ్చేసి హాఫ్ అన్నారు, సో దట్ ఈస్ R/2 ప్లస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వచ్చేసి 4, రైట్, √4 వచ్చేసి 2, రైట్, 2 ఇంటూ అగైన్ థిక్నెస్ ఆఫ్ ద మీడియం. థిక్నెస్ ఆఫ్ ద మీడియం వచ్చేసి
r by 2 again. Okay, so f2 again 9 into 10 to the power of 9 q1 q2 by, సో నెక్స్ట్ కేసులో r మైనస్ t వచ్చేసి 1/3, సో r by 3 ప్లస్ దీని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వచ్చేసి 9, సో దట్ విల్ బి రూట్ 9 విల్ బి 3 ఇంటూ r by 3, రైట్. సో ఈ రెండింటికి రేషియోస్ తీసుకుంటే, సో దీన్ని మళ్ళీ జస్ట్ k అని రాస్తానండి నేను, లేదా 9 ఇంటూ 10 to the power of 9 అని రాస్తే q1 q2 by the way this is whole square, so divided by, so this is r 2r minus r by 2, right. 2r minus r by 2, 4r 3r by 2, right, whole square, so 9r square by 4. f2 is also same, right, 9 into 10 to the power of 9 q1 q2 divided by 3, so 2r minus r by 3, so 6r minus r 5r by 3, so దీన్ని చేస్తే 25r square by 9, right. So we need f1 by f2, so ఈ quantity is same, right, 4 by 9r square into 25r square by 9, so r square, so this will be 100 by 81, right. వెల్ కాన్సెప్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి, రైట్. బేసిక్గా పార్షియల్గా ఫిల్ చేసాం కాబట్టి ఈ ఎఫెక్టివ్ డిస్టెన్స్ని, అంటే ఇది మీడియం, ఈ మీడియంని నేను రీప్లేస్ చేస్తున్నాను దేంతో, వ్యాక్యూమ్తో. మీడియంని వ్యాక్యూమ్తో రీప్లేస్ చేస్తున్నాను. వ్యాక్యూమ్తో రీప్లేస్ చేసినప్పుడు వ్యాక్యూమ్లో ఎంతైతే ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఉంటుందో ఈ రెండింటికి సేమ్ ఉండాలి, రైట్. దాన్ని ఆ రిలేషన్, ఆ రెండు ఫోర్సెస్ మనం, అంటే ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఫోర్స్ని ఈక్వేట్ చేస్తే మనకి యాక్చువల్ డిస్టెన్స్, అంటే ఇది వ్యాక్యూమ్ డిస్టెన్స్, ఇది డైఎలక్ట్రిక్ డిస్టెన్స్, రైట్. సో దీన్ని డైఎలక్ట్రిక్ని రీప్లేస్ చేస్తే ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎంత ఉండాలి. సో నేను టీని రీప్లేస్ చేస్తున్నాను కాబట్టి దాని బదులు రూట్ KT సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మోడల్లో మళ్ళీ కలుగుతూ ఉంటాయి.